కలిగి నేను నా ఆత్మను నీ మీద ఉంచుతున్నాను, నేను ఒక సాధనంగా నిన్ను వాడుకోవడానికి నేను సిద్ధపడ పరిస్థితులు చూసి ఎందుకు నాకు ఈ పరిస్థితులు బాధపడుతున్నావు, కానీ వారిని నేను స్వస్థపరిచే దేవుడు అనే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నేను బలపరిచే దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. యు విల్ బి రిస్టోర్డ్ ద థింగ్ వాట్ యు హావ్ క్రియేట్ జరిగించబోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఈ మనస్సులో ఒక స్థిరమైన ఆలోచన కలగడం ప్రారంభిస్తుంది. అందుకే నేను అన్నాను, ఏ మనిషి నీ మానసికమైన ఒత్తిడి నుంచి నేను విడిపించలేను. నీ తల్లికి, నీ తండ్రికి, నీ అక్కలకి, నీ అత్తకి, నీ అన్నయ్యకి, నీ తమ్ముడికి, నీ చెల్లికి, చివరికి సంఘానికి, చివరికి పాస్టర్ గారికి కూడా నీ బాధ నిజంగా అర్థం కాదు. ఒకవేళ చెప్తే కొంతవరకు అర్థం చేసుకోగలరేమో, కానీ నిజంగా అర్థం కాదు. ఇలాంటి మనుషులు తప్ప దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, నీకున్నటువంటి భయంకరమైన బాధకు, గాథలకు ఒకే ఒక పరిష్కారం. నీవే మోకరించాలి, నీవే దేవుడితో మాట్లాడాలి, నీవే వాక్యాన్ని చదవాలి, నీవే దేవుడికి దగ్గర అవ్వాలి, నీవే దేవుడితో మాట్లాడాలి. నీతో మాట్లాడే దేవుడి స్వరం నీకు వినబడబోతుంది. ఈ రాత్రి ఈ స్వరం ఎక్కడి నుంచి వింటున్నా, ఈ రాత్రి ఈ స్వరం ఏ ప్రాంతం నుంచి వింటున్నా, నీవు మోకరిస్తే, నీవు మాట్లాడడానికి ఇష్టపడితే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనిషి మాట్లాడితే నీ కుటుంబంలో ఏమి కలదు, కానీ నజరేయుడైన యేసు మాట్లాడితే నీ జీవితం మార్చబడడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఆయన స్వరం లేవన చేయగలదు. ఆయన స్వరం కొండలను పిండిగా చేయగలదు. ఆయన స్వరం దేవదారు రాళ్ళను మొక్కలు చక్కలుగా చేయగలదు. అంటను ఆయన స్వరం బలమైనది, ఆయన స్వరం శక్తివంతమైనది, ఆయన స్వరం ఉన్నతమైనది. ఆయన స్వరం ఆదరణ లేని వారికి ఆదరణ కలిగిస్తుంది. ఆయన స్వరం బలం లేని వారిని బలముగా మారుస్తుంది. ఆయన స్వరం ఓర్పు లేని వారికి సహనాన్ని కలిగిస్తుంది. ఆయన స్వరం భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన స్వరం చనిపోతున్న వారి బ్రతకడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించడం అంటే అన్నం తినకుండా ఎలా బతుకుతామండి అని అనేవారు చాలా మంది ఉన్నారు. నేను చెప్పాను, పాస్టర్ గారు, అన్నం తిని బతకడం చేత కాక, ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోదాం అనుకుంటే ఆ రోజు బ్రతికించింది ఈ బైబిల్లో ఉన్న వాక్యం. ఎంతో మంది సాక్ష్యాలు మనం విన్నామే. చచ్చిపోదామని బస్సు ఎక్కి గోదావరి దగ్గరికి వెళ్ళిపోతుంటే అలా వెళుతున్న రోడ్లో ఇదిగో ఓ మందిరం దగ్గర, ఇదిగో నీ భారం యెహోవా మీద మోపు ఆయనే చూసుకొనును అని రాయబడిన వాక్యం చదివి, ఎవడు నా భారాన్ని పట్టించుకోకపోతే దేవుడి మీద వామ్మని అంటున్నారు ఏంటి ఇక్కడ అనుకొని వచ్చి వారితో మాట్లాడి చచ్చిపోదాం అనుకున్న వారు బతికిన వారు ఉన్నారు. అలా వెళ్ళిపోతుంటే ఎక్కడో వాక్యం కనబడింది. ఏమిటి అనంటే, నేనే మార్గము సత్యం జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేడు అని. అది అసలు పరలోకానికి వెళ్తానికి మార్గం ఎక్కడుంది? నేను బతకడానికి మార్గం ఎక్కడుంది? నేను జీవించడానికి మార్గం ఎక్కడుంది? చావు తప్ప మరొక మార్గం లేదనుకున్న వ్యక్తికి నేనే మార్గం అనే ఆ పదం హైలైట్ గా కనబడితే అక్కడికక్కడే దిగి అక్కడికక్కడే మందిరానికి వెళ్ళి సేవకుడితో మాట్లాడితే ఆ సేవకుడు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత చచ్చిపోవాలనుకున్న తాను బతికి ఈరోజు ప్రభువు సేవ చేస్తున్నానని చెప్పిన వారు కోపల మంది. రొట్టె కాదు వారిని బ్రతికించింది, అన్నం కాదు వారిని బ్రతికించింది, మంచినీళ్ళు కాదు వారిని బ్రతికించే ఆ రోజు కనబడిన దేవుని మాట. The word of God is powerful. The word of God is essential. The word of God is life and life. దేవుని యొక్క వాక్యం శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యం అత్యంత అవసరమైనది. దేవుని యొక్క వాక్యం జీవము కలిగిన వాక్యం. నేను అంటాను ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ఎలాగైనా సంపాదిస్తాడు. ఈరోజు డబ్బు కొదవలేదండి. ఒకప్పుడు ఓ 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే నాన్నగారికి తెలుసుంటుంది, ఆనందయ్య గారికి, ఏమంటే ఏం పని చేయాలో తెలిసేది కదా. రాజమండ్రికి పనులు ఉండేవా? అన్నం ఉండేదా? అక్కడక్కడ తెచ్చుకునేవారు. గుళ్ళు దగ్గర గోపురాల దగ్గర దొరికే కొబ్బరికాయలతో తినేసేవారు కొంతమంది. వాటితోనే గడిపేసేవారు, పచ్చళ్ళు చేసుకునేవారండి. మీరు అడగండి, వెనకటి వాళ్ళు అడగండి. పనులు లేక కరువు వచ్చేస్తుందని ఏం చేయాలో అర్థం కాక తిప్పలు పడేవారు. కూరగాయలు అంటే ఏమిటి?
పొలాల్లో దొరికే తూటుకూర, పొలాల్లో దొరికేటువంటి పనగంట కూర, పొలాల్లో దొరికేటువంటి ఆకుకూరలు తెచ్చుకుని తినేవారు. పచ్చిపులుసు కాసుకొని బతికేవారు. ఒకప్పుడు డబ్బులు లేవు, ఒకప్పుడు ధనం లేదు, ఒకప్పుడు ఆదాయం లేదు, ఒకప్పుడు సంపాదన లేదు. అలాంటి రోజులలో నుంచి ఈ రోజు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు అనుకునే స్థితికి వచ్చామే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా సంపాదిస్తున్నారు. చివరికి చదువు రానోడు కూడా ఒక వీడియో పెడితే యూట్యూబ్ లో సంపాదన చేసే కాడికి వచ్చింది కదా. అదేం అవసరం లేదు. అందులో 4 కుప్పి గంతులు కోతులాగా ఎప్పుడెక్కడ తిప్పితే డబ్బులు వస్తున్నాయి. అంటే డబ్బులు సంపాదించడానికి మార్గాలు చాలా వచ్చేసాయి. అందుకే నేనేమన్నానంటే ఈరోజు మనిషి డబ్బు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించడం ఈజీ. డబ్బు సంపాదిస్తే వండుకోవడం, తినడం, పడుకోవడం, సంపాదించడం వాటితో కొనుక్కోవడం ఇవి కూడా ఈజీ. ఈరోజు మనిషికి లోటేంటో తెలుసా? నిజమైన ప్రేమ మనిషికి లేదు, నిజమైన సమాధానం మనిషికి లేదు, నిజమైన ఆదరణ మనిషికి లేదు, నిజమైన మానసిక ధైర్యం మనిషికి. అందరూ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో గట్టిగా మాట్లాడేవారే, కానీ మానసికంగా చూస్తే వారి యొక్క జీవితం అంతా కూడా నలిగిపోయింది. హృదయం మొక్కలైపోయింది. హృదయం నలిగిపోయి, విరిగిపోయి, పాడైపోయి ఏమవుతుందో అర్థం కాకుండా పైకి చిరునవ్వు కనిపిస్తుంది కానీ అంతర్యములో ఏడుపు తప్ప మిగిలిందేది లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి దేవుడు తనతో సంబంధాన్ని ఏర్పరచుకోమని పిలుస్తున్నాడు. మరలా తిరిగి ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. మరలా తిరిగి ఆయనతో కట్టబడమని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకే మాట చెప్పగలను. మన పరిస్థితి ఏదైనా దాన్ని ఎదుర్కొనేటువంటి విధానం, సరైన విధానం మనకు తెలియాలంటే దేవుని దగ్గరికి తప్ప మరొక చోటకి రావడం సాధ్యం కాదు. ఆయన దగ్గరికి వస్తే తప్ప ఇంకేమి అర్థం. ఏం చేశాడండి దేవుడు? మా కుటుంబం అంతా దేవుడు 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 అని తిరిగా. ఈ కుటుంబం అంతా దేవుడు 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 అని పలుకుతూ పేరుకు తిరిగాయి. కానీ నీ కుటుంబంలో ఉన్నవారు నిజంగా వ్యక్తిగతంగా ప్రభుత్వం గడిపారా? ఏమండి, వెనకటికి సామెత ఉంటుంది, అందరూ నాన్ వెజిటేరియన్స్ అని అంట, అందరూ శాకాహారులే అంట, కానీ రొయ్యల బొట్టలో ఒక రొయ్య కూడా లేదంట. ఏలేదు? అలా చెప్పండి. అందరూ శాకాహారులే, బొట్టలో రొయ్యలు లేవు, బొట్టలో చేపలు లేవు. పాపం ఆ చేపలు అమ్ముకుని ఆవిడ అక్కడ పెట్టెళ్ళిందంటే వీళ్ళందరూ శాకాహారులే, ఒకరు కూడా తీసుకోడని. అలా వెళ్ళి జస్ట్ అట్లా టాయిలెట్ వేసుకొని వచ్చేలోపు చేపలని మాయమైనాయి. తీరా సొత్తే ఇదందరూ శాకాహారులు, అస్సలు మాంసం తినరు. ఒక్కరు కూడా చేపలు ముట్టుకోరు, రొయ్యలు ముట్టుకోరు, తినరు. అందరూ సూపరే. కానీ చేపలు మరి ఎవరు పట్టుకెళ్ళినట్టు? అందరూ క్రైస్తవులే. ఒక్కడు దేవునితో వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థించడు. అందరూ క్రైస్తవులే, వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం ఉండదు. అందరూ క్రైస్తవులే. సమస్య రాగానే మోకరించి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ పరిస్థితి నాకు ఏర్పడిందని చెప్పుకునే మనసు ఉన్నవాడు ఒక్కడు లేడు. పరిగెడతారు ఎక్కడికి, ఊరి మీదకి. నాకు ఈ సమస్య వచ్చిందంటే తాడు కట్టేవాడు ఎవడున్నాడు అని పరిగెట్టేవాడు ఒకడు రకం. నాకు ఈ సమస్య వచ్చిందంటే పైత ప్రేమన తగిలిందా అని కనుక్కుందామని పరిగెట్టేవాడు ఇంకో రకం. నాకు ఈ సమస్య వచ్చింది అంటే నా స్నేహితుడు ఏమన్నా సలహా చెప్తాడా అని ఎదురు చూసేవాడు ఇంకో రకం. సమస్య వచ్చిందంటే మూల కూర్చోవని ఏడ్చేవాడు ఇంకో రకం. వీళ్ళందరూ క్రైస్తవులే. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? అందరూ క్రైస్తవులే. సరదా కోసం నేను ఈ మాట్లాడట్లేదు సంగమా. అందరూ క్రైస్తవులే. కానీ దేవునితో ఉండే వ్యక్తిగతమైన సంబంధం లేక మానసికమైన దౌర్బల్యాన్ని చెడిపోయిన వారిగా ఉన్నారు. మానసికమైన ధైర్యాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. నేను మాట చెప్తాను, నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, మనుషులున్నా లేకపోయినా, పట్టించుకునేవారు ఉన్నా లేకపోయినా, నీకంటూ ఉన్నవారు నిన్ను పట్టించుకోకపోయినా, నీ సొంత వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నీకు దేవునితో సంబంధం ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నాకు ఎవ్వరు లేకపోయినా పర్లా, నా యేసయ్య నాకుంటే చాలని చెప్తావు. చెప్పండి హల్లెలూయా. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను బ్రతకగలను అనే ఒక మాట నీ నోటి నుంచి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీతో మాట్లాడే యేసయ్య నీకు వచ్చిన మాట చెప్పి నేను ముగించేస్తాను. రాజు అయినటువంటి దావీదు తన చిన్నతనంలో గొర్రెలు కాసుకునేవాడు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలుసా? దావీదు అనేటువంటి వ్యక్తిని అక్షరాల తన తండ్రి తన తల్లి నీచంగా చూశాడు. ఎస్, అక్షరాల తల్లిదండ్రుల చేత తిరస్కరించబడిన వాడు దావీదును గొర్రెలు కాయడానికి తల్లిదండ్రులు ఎక్కడెట్టారో తెలుసా?
ఎక్కడ పెట్టారో తెలుసా? సింహం వచ్చే దగ్గర, ఎలుగుబంటి వచ్చే దగ్గర. ఏమన్నా మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, మీ పిల్లాడు దావీదు సరిగ్గా గొర్రెలు కాసుకునేటువంటి సమయానికి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. 12కు తక్కువలోనే మొదలెట్టాడు. 12వ ఏట అభిషేకించబడ్డాడు, అది వేరే సంగతి. 17వ ఏట అభిషేకించబడ్డాడు. 19వ ఏట గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. 40 సంవత్సరం వచ్చిన తర్వాత రాజయ్యాడు. ఓకే, సో నేనేం చెప్తానంటే 12 సంవత్సరాల వయసు కలిగిన మీ కొడుకుని ప్రమాదకరమైన జంతువులు వచ్చే చోట పెడతారా? ఎలుగుబంటి మీద, ఎలుగుబంటి దాడి చేస్తే ఎలుగుబంటిని చంపానని చెప్తున్నాడు దావీదు. సింహం దాడి చేస్తే సింహాన్ని చంపానని చెప్తున్నాడు. గొర్రెల గాయమని దావీదుని ఎక్కడ పంపించారు తల్లిదండ్రులు? అడవులకి. ఏ తండ్రిని పంపిస్తాడా? అసలు ప్రేమ ఉందా ఆయనకి? అసలు అసలు అతని మీద ఏమన్నా మనసు ఉందా? ఇంకో సన్నివేశం చెప్తాను. సమూయేలు అనే ప్రవక్త వచ్చి, ఇదిగో యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించాలని దేవుడు చెప్పాడు, కాబట్టి నీ కొడుకులను అందరినీ పిలువాలంటే అందరినీ పిలిచాడండి, దావీదుని పిలవలేండి. అంటే కొడుకు మీద ప్రేమ ఏమన్నా ఉంది ఆయనకి? అసలు ఒకరి తర్వాత ఒకరిని, ప్రభా ఈయన అభిషేకించరా అని సమూయేలు అడిగితే ఆయన కాదు అని దేవుడు అన్నాడు. 2వ, 3వ కాదు, 4వ కాదు, 5వ కాదు. అసలు వరుసగా అయిపోతా ఉంటుంటే అందరూ అయిపోయారు. అందరూ అయిపోతే మరి దేవుడు అభిషేకించకపోతే ఎలాగా అని యెష్షయి ఆలోచిస్తున్నాడు. సమూయేలు ఇంకా ఆలోచిస్తున్నాడు, ఇదేంటి అందరూ వచ్చేసారు, అందరిని అభిషేకించడానికి చూస్తే ఎవరూ కాదని దేవుడు అంటున్నాడు అని అంటుంటే, అసలు పక్కనున్న తండ్రి ఏమన్నా ఇంకొకడు ఉన్నాడని చెప్పాలా? అస్సలు చెప్పాలా? చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా కూర్చుంటే సమూయేలు అడిగాడు, ఇంకెవరన్నా ఉన్నారో ఏదంటే వాడు ఉన్నాడు, పనికి మళ్ళీ వాడు ఎక్కడ ఉంటాడు. ఆయన మాట్లాడే మాట కడసారిపోడండి ఒకడు ఉన్నాడు అంటే, అసలు కనీసం కడసారిపోగా ఉన్నటువంటి దావీదు మీద మనసు లేదు తండ్రికి. దావీదు జీవితంలో తండ్రి ప్రేమ లేదు, దావీదు జీవితంలో తల్లి ప్రేమ లేదు, దావీదు జీవితంలో అమ్మల ప్రేమ లేదు, దావీదు జీవితంలో కుటుంబము ప్రేమ లేదు. ఇంకా పైగా దారుణమైన విషయం ఏమిటంటే ఆడు ఉన్న వాటే పోయినా ఒకటని అడవిలో పంపించారు. ఎలుగుబంటి చంపేద్దేమో మీ చిన్న కుమారుని అంటే పదవానే ఆడు బతకడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నట్టుగా పక్కన పెట్టేశారు. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ డేవిడ్ ఇన్ హిస్ ఫ్యామిలీ? ఇఫ్ యు నో, నీకు తెలుసా దావీదు కష్టిందంటూ తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, కుటుంబ సభ్యుల ప్రేమ లేదు. చివరికి చావు దగ్గర, మరణానికి దగ్గరగా పట్టబడినటువంటి వ్యక్తి దావీదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటే సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. యెష్షయి కుమారులో ఏ ఒక్కరికి లేని స్థానాన్ని దావీదు దేవుడు చెప్పబడింది. అందరి ఆప్యాయత కోల్పోయిన దావీదు ఎలా ధైర్యంగా ఉన్నాడో ఆరాధన చేయడం ప్రారంభించాడు. అందరి ప్రేమ కోల్పోయిన దేవుడు ఎలా ధైర్యంగా ఉన్నాడో, నా యేసయ్య నాతో ఉన్నాడనే ధైర్యంతో ఉన్నాడు. అందరూ కలిసి గొలియాతును జయించడానికి భయపడుతుంటే ఆ రోజు ఒంటరిగా కడసారపోడు, పనికిరానోడు, ఉపయోగం లేనోడు, పోతే పోని అని వదిలేసిన ఆ దావీదే ధైర్యంగా నిలబడ్డాడు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సౌలు రాజు ధైర్యాన్ని కోల్పోయారే, సైనికులు అందులో దావీదు గారు అన్నయ్యలు కూడా ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోయారే, దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోయారే. అంతగా కోల్పోయినటువంటి వారందరినీ పక్కన పెట్టి ఒంటరిగా కూర్చొని దేవునితో సమయాన్ని గడిపే దావీదు అక్కడికి రాగానే రోషం కలిగింది. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు దేవుని దూషించడానికి ఎంతటి వాడు అని అడుగుతున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నట్టు దేవుని సంగమా, నీకు దేవునికి మధ్య సంబంధం ఉంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడైనా దేవుని ముందు తక్కువ పడిగానే కనిపిస్తాడు. సమస్యలు ఎంత పెద్దవైనా నా దేవుడు నాతో ఉంటే చాలు అని నిలబడి దాన్ని జయించగలిగే సామర్థ్యంలో దేవుడు తీసుకొస్తాడు. నీ జీవితం అయిపోలేదు, నీ జీవితం ఆగిపోలేదు, నీ భవిష్యత్తు ఆగిపోలేదు. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును ఆపేసాయని నువ్వు అనుకుంటావు కాదు. నీ పరిస్థితులు నీ జీవితం ఆపలేదు. నువ్వు దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవడం వల్ల పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారిపోయాయి. నీకు జరుగుతున్న సంభవాలు నీ జీవితాన్ని అడగదొక్కేసాయి అనుమానం కాదు. నీకు జరుగుతున్న సంభవాలలో నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయావు. అందుకే నువ్వు ఆ సమస్యలో బాధపడుతున్నావు. ఈ రాత్రి దావీదును పిలిచిన అదే దేవుడు నేను పిలిచి చెప్తున్న మాట, నాతో నువ్వుంటే, హల్లెలూయా, నాతో నువ్వుంటే నీకు వ్యతిరేకంగా ఎంతమంది అయినా ఉండని, చివరికి సౌలు రాజు అయినా ఉండని, చివరికి ఇశ్రాయేలు ప్రజలైనా ఉండని, సింహాసనం ఇదే అన్నాడు. చెప్పబడి ఈ రాత్రి ఒక మాట దేవుడు నాతో మాట్లాడుతున్న భావన మీకు కలిగితే ఈ రాత్రి నీ జీవితం మారిపోతుంది.
నేను నమ్ముతున్నాను ఇక్కడ కూర్చున్న కొంతమంది జీవితాలు దేవుడు మార్చేస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో తన కార్యం జరిగించేస్తున్నాడు. నేను చూస్తున్నాను కొన్ని హృదయాలు దేవుని చేత మన్నింపబడుతున్నాయి, దేవుని అభిషేకం చేత మన్నింపబడుతున్నాయి, దేవుని అగ్ని చేత మన్నింపబడుతున్నాయి. దావీదు లాంటి ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏడ్చిన రోజు ఉంది, నువ్వు కన్నీరు కార్చిన రోజు ఉంది, నువ్వు బాధింపబడిన రోజు ఉంది, నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజు ఉంది, అంగలార్చిన రోజు ఉంది, నువ్వు ఒంటరిగా కూర్చొని నీ మానసికమైన వేదనతో ఏడవలేక ఏడు పాపేసి చేయి నా బతికింతే అని నిన్ను నువ్వు చేదరించుకున్న రోజు ఉంది. కానీ ఈ రాత్రి ప్రభువు దావీదును పిలిచినట్టు నేను నిన్ను పిలుస్తున్నాను అంటున్నాడు. ఈ మాట నమ్మిన వారు చెప్పకూడదు. ప్రభు నామమున దావీదు అభిషేకించినట్టు నేను అభిషేకించబోతున్నాను. దావీదు లేవనెత్తినట్టు నేను లేవనెత్తబోతున్నాను. తల్లిదండ్రులు దూరమైన, అన్నదమ్ములు దూరమైన, చివరికి రాజుగారు కూడా ఖర్చు కట్టి చంపడానికి ప్రయత్నించిన నీవు చావు సజీవుడవై దేవుని చిత్తాన్ని చెరగించడానికి నిలబడతావు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను తీసుకోవడానికి సిద్ధమన్నది రాత్రి. కెన్ యూ హ్యావ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ టునైట్? ఈ రాత్రి దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావా? ప్రార్థనకు రావడం సంబంధం కాదండి, ప్రార్థనకు రావడం ఒక పద్ధతి అంతే. ఆమేన్. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేయడం నీ ముందు సంబంధాన్ని కలిగి ఉండడం. వ్యక్తిగతంగా ప్రభు దగ్గర మోకరించి మనసారా ప్రార్థించి ఎన్ని రోజులైంది? ఏమన్నా గుర్తుందా మీకు? ఒకసారి అందరూ లేచినప్పుడు ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించి నడిపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో పనిచేస్తుంది. పవర్ ఆఫ్ గాడ్ ఇస్ హల్లెలూయా. పవర్ ఆఫ్ గాడ్ ఇస్ మూవింగ్ పవర్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్రాంతం అంతటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నేను చూస్తాను. లెట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యు అండ్ టచ్ యు టునైట్. దేవుని యొక్క మంచి హస్తం, అభిషేకం కలిగిన హస్తం ఈ రాత్రి నిన్ను తాకును గాక. I could see some families are going to be united again. I could see some families are going to be hallelujah settled again. కొన్ని కుటుంబాలు తిరిగి కట్టబడడం నేను చూస్తున్నాను. కొన్ని కుటుంబాల్లో సమాధానం రావడం నేను చూస్తున్నాను. I could see your life will be changing by the precious blood of Jesus Christ of Nazareth tonight. ఈ రాత్రి కాలపు వేళ యేసు క్రీస్తు రక్తం చేత నీ యొక్క జీవితం కట్టబడడం నేను చూస్తున్నాను. నిజంగా నీతో దేవుడు మాట్లాడారన్న భావం నీకు కలిగితే రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి, ప్రభా నీకు నాకు మధ్య దూరం ఉందయ్యా, నేను నీతో మాట్లాడే అనుభవంలో లేను, నేను నీతో ఏకీభవించే అనుభవంలో లేను, వ్యక్తిగతంగా మోకరించి చేసే ప్రార్థనలో వెనకకు తగ్గిపోయాను, వ్యక్తిగతంగా నీతో గడిపే అనుభవంలో నేను దూరం అయిపోయానయ్యా. ఎందుకంటే నా పరిస్థితి నన్ను ఇబ్బంది పెట్టిందయ్యా, నా పరిస్థితి నన్ను ఇలా మార్చేసిందనైనా, నా స్థితిగతులు నాకు రకమైన మానసికమైన బాధలు కలిగించే ఏం చేయాలో అర్థం కాక నేను నీకు దూరం అయిపోయాను. ఈ రాత్రి అలాంటి స్థితిలో ఉంటే సహోదరి సహోదరుడా, ఒక 2 నిమిషాలు ప్రభు దగ్గర మాట్లాడి, అయ్యా నా జీవితాన్ని నేను మరలా నీకు అప్పగించుకున్నాను. ఒకప్పుడు ఉండేవాడిని కానీ ఇప్పుడు ఉండలేకపోయానయ్యా. ఒకప్పుడు అలాగే నీతో గడిపాను కానీ ఈ రోజు నా పరిస్థితి నన్ను మార్చేసింది. I should not be rely on my situation. I should be rely on you, Lord Master. నేను నా పరిస్థితి మీద ఆధారపడే వ్యక్తిగా ఉండొద్దు ప్రభా, నేను నీ మీద ఆధారపడే వ్యక్తిగా మారిపోవాలి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీతో ఎన్నో ఆలోచించిన, ఎన్నో చూసిన, వాటి వల్ల ఉపయోగం లేదు సహోదరుడా సహోదరి. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చిన్నాన్న సహాయం చేస్తారనుకున్నావా, పెద్దనాన్న సహాయం చేస్తారనుకున్నావా, అత్తమ్మ సహాయం చేస్తారనుకున్నావా, అమ్మమ్మ సహాయం చేస్తారనుకున్నావా, నానమ్మ సహాయం చేస్తారనుకున్నావా, వారందరూ చేతులెత్తేశారు. చుట్టుపక్కల ఏమన్నా వారు చేతులెత్తేశారు, స్నేహితులు ఏమైనా వారు చేతులెత్తేశారు. నేనంటాను, నువ్వు నమ్ముకున్న ఏ మనిషి నీకు నిజంగా సహాయం చేయడం సాధ్యం కాదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, ఆయనే నీ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి వాడు. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం చాలు, ఇక మీదట రాబోయే జీవితం మంచి జీవితంగా మార్చబడడానికి ఆయన చేతిలోని చెయ్యి వేసుకుని ఉన్నాడు. మీరు మౌనంగా ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ మీరు నిజంగా ప్రభుత్వం ఈ మాటలు చెప్పండి, ప్రభా నా జీవితం నీకు మరలా అనుసంధానించబడడానికి సహాయం చేయి. ఓ క్లోజ్ రిలేషన్షిప్ తో నేను నీతో ఒక మంచి బంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి. సంగమా దేవునితో సంబంధంలోకి రా, సంగమా దేవునితో అనుబంధంలోకి రా.
ఎవరి మాటలో విని దూరం అవ్వద్దు, ఎవరి మాటలో విని పక్కకి వెళ్ళొద్దు, ఎవరి మాటలో విని ఏదో చేస్తారని ఆశించొద్దు, ఎవరి మాటలో విని ఏదో జరిగించేస్తారేమో అపోహలో బ్రతకొద్దు. Come close to God again. It is a time for you to reconcile with God, who is sacrificed his life for you. నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవునితో తిరిగి సమాధానం పడే సమయం ఇది. If you just leave this moment, you cannot get it again. I don't know whether you can get it or not. నీవు కానీ ఈ క్షణాన్ని కోల్పోతే మరలా పొందుతావో లేదో తెలియదు. కానీ ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట నీకు అర్థమైతే సబ్మిట్ చేసుకో, ప్రభువుకి అప్పగించుకో. దయచేసి నిజంగా ప్రార్థన చేసేవారు కావాలండి, నిజాయితీగా ప్రార్థించేవారు కావాలండి, యథార్థంగా ప్రభు కోసం నిలబడేవారు కావాలి. ఈ రాత్రి ప్రభు తన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు తన హస్తాన్ని నీ మీద చాచి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఒంటరి వ్యక్తివి కాదు, నువ్వు విడిచిపెట్టబడిన వ్యక్తివి కాదు, నువ్వు దూరం అయిపోయిన వ్యక్తివి కాదు, నువ్వు ఎవరూ లేనటువంటి వ్యక్తివి కాదు. నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తును కలిగిన వ్యక్తివి నీవు. ఆయన వైపు చూడగలవా? ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోగలవా? ఆయనతో కలిసి జీవించే ఒక జీవితంలోకి రాగలవా? ఈ రాత్రి ప్రభువు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా ఆయన కోసం ఒక అడుగు ముందుగా యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పే ఓ మాట నువ్వు చెప్పగలవా? యేసయ్యా నీతో జీవితం గడిపే అనుభవం తీసుకొని రండి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన మాట నీ నోట వినాలని ప్రభువు చూస్తున్నాడు. ఎన్నో రోజులైంది ఆయనతో మనసారా మాట్లాడి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆయనతో మనసారా మాట్లాడి, ఎన్నో నెలలు అయిపోయింది మనసారా ప్రార్థించి. ఈ రాత్రి మరలా ప్రార్థించే అవకాశం ప్రవహిస్తుండగా ఆయన వైపు చూస్తూ ఆయనతో గడిపేటువంటి అద్భుతమైనటువంటి సమయంలోకి నీవు రావాలి. ఆయనతో గడిపే సమయంలోకి వస్తావా? ఆయనతో గడిపే సమయంలోకి వస్తావా? నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం మతేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదా. ఎంత మంచి మాట! అవును, లోకంలో ఎన్నో చూసాం, అంత శూన్యం. There is nothing in this world. There is nothing in this world. లోకంలో నేనెన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథా, నీ చేతితో మరచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చెప్పగలరు చేతులపై కదా, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారము. ఎంతమంది మాట చెప్పగలరు? చూపిస్తారు. God is handing over His anointing upon you tonight. ఈ రాత్రి దేవుడు తన అభిషేకాన్ని కనబలించబోతున్నాడు. ఓ బలమైన మహిమ కలిగిన కార్యం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. You are going to be blessed by the precious hand of God. దేవుని ప్రశస్తమైన హస్తము చేత నీవు దీవెన పొందిన వ్యక్తిగా ఉండబోతున్నావు.
ఎస్, నీవు అనుభవిస్తున్న అనేకమైనటువంటి వ్యాపనకరమైన పరిస్థితులలో నీకు తోడుగా ఉంటున్నవాడు దేవుడే. ఆయనతో 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 అంతు కట్టబడే జీవితంలో గాడ్ ఇస్ స్పీకింగ్ విత్ యు. దేవునితో మాట్లాడుతున్నమాట. ఇదిగో ఓ మంచి సంబంధ బాంధవ్యం క్రీస్తుతో నువ్వు కలిగి ఉండాలి. అది నీకు మానసికమైన ధైర్యాన్ని ఇవ్వబోతుంది. అనేకమైన మాటలు మానసికంగా నేను ఇబ్బంది పెడుతున్నాయి. అనేకమైనటువంటి వ్యక్తుల ప్రవర్తనలు పదే పదే నేను అపార్థం చేసుకుంటూ లేనిపోని మాటలు మాట్లాడుతుంటే ఏడుస్తూ అంగలారుస్తూ ఒంటరిగా బాధపడుతున్న సందర్భాలు నీకున్నాయి. నీ మానసికమైనటువంటి వ్యాధంలో నేను బాగు చేయడానికి నీ పక్షంగా నిలబడే దేవుడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక మాట ఆయనతో చెప్పి, ఎన్నిసార్లు నీవు ఆయనకు దూరం అవుతావు, ఎన్నిసార్లు ఆయనను పక్కన పెడతావు, ఎన్నిసార్లు ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తావు. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేయదును, నేను నిన్ను తిరిగి కట్టెదను, నేనే నీ పైన ఆత్మను కుమ్మరింప చేయించున్నటువంటి దేవుడు. నలిగిన వారిని విరిగిన వారిని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఇదిగో మక్కమక్కలాడుతున్న చదువుకున్న ఆరవత్తని నేను అలక్ష్యము చేసే దేవుడు కాదు, దాన్ని నేను ఆర్పను అని దేవుడు చెప్పాను. ఈరోజు ఆరిపోయేటువంటి చనుపనార ఒత్తిలో ఉన్న కొన్ని జీవితాలు దేవుడు వెతికించడానికి సిద్ధపడుతున్నాడు. ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా చెప్తున్న మాట, నేను నిన్ను ఆర్పను, నేను నిన్ను వెలిగిస్తాను. ఆరిపోతున్న కుటుంబాలను వెలిగించే ఒక దీపెలాగా నేను మారుస్తాను. ఆరిపోతున్న అనేక పరిస్థితులకు ఒక ఆధారంగా నేను ఉంచుతాను. ఎక్కడ నలిగావో, ఎక్కడ విరిగావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఒంటరిగా పాటించబడ్డావో అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్న అనేకుల్లో బలపరచడానికి నేను నా ఆత్మను నీ మీద ఉంచుతున్నాను. నేను ఒక సాధనంగా నిన్ను వాడుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. I will appoint you as a woman of God who can make the people to be comforted. ప్రజలను ఆదరించగలిగే ఒక స్త్రీగా నేను నిన్ను ఉంచుతానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. కుటుంబాన్ని బాగు చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఎంతకాలం మానసికమైన పరిస్థితి, ఎంతకాలం ఈ కుటుంబ శోధనలు, ఎంతకాలం కుటుంబంలో లేవి అని అనేక సార్లు ఏడ్చావు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల పరిస్థితులు చూసి ఎందుకు నాకు ఈ పరిస్థితులు బాధపడుతున్నావు, కానీ వారిని నేను స్వస్థపరిచే దేవుడు అనే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నేను బలపరిచే దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. You will be restored the thing what you have done for the Christ. నీవు క్రీస్తు కోసం ఏదైతే ఇప్పటి వరకు చేసావో దాన్ని నేను పునరుద్ధరించబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఆయన తన కృపను అనుగ్రహించి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ